చాలా చాలా సింపుల్‌గా మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను విజయాస్ కుకింగ్‌కి స్వాగతం. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. శుభ్రంగా కడిగిన మటన్‌ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. దాంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 స్పూన్ల వరకు పెరుగుని తీసుకుంటున్నాను. 4 పచ్చిమిరపకాయ సన్నటి ముక్కలను, పసుపు ఒక అర స్పూను, సాల్ట్ ఒక స్పూన్ వరకు, కారం ఒక స్పూన్ వరకు తీసుకొని, ఇదొచ్చేసి బిర్యానీ మసాలా అండి. కొన్ని పుదీనా ఆకులు, కొత్తిమీరను వేసుకొని ఈ విధంగా ముక్కలకి మసాలాలు బాగా పట్టేటట్టుగా చేత్తో బాగా కలుపుకొని మూత పెట్టి గంట సేపు పక్కనుంచుకోండి. గంట తర్వాత కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని చెక్క, లవంగా, ఇలాచి, సాజీరా, ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలను ఇలా వేసుకొని కొంచెం వేగనివ్వండి. గంట తర్వాత ఇలా మ్యారినేట్ అయిన ఈ యొక్క మటన్ని ఈ యొక్క తాలింపులోకి వేసుకోవాలి. ఈ మసాలా గ్రేవీతో పాటుగా మొత్తం దాంట్లోకి వేసుకొని కలుపుకొని ఏదైనా సరే ఒక మూత వేసుకొని ఒక 5 నిమిషాల సేపు మనము మగ్గనివ్వాలి. 5 నిమిషాలకు ఇలా బాగా మగ్గుతూ ఉంటుంది. ఇలా కొంచెం ఉడుకుతుంది కదా, అప్పుడు అర గ్లాసు వరకు నీళ్లు పోసుకొని కుక్కర్‌కుంటున్న మూతను పెట్టుకొని ఒక 3 విజిల్ల వరకు ఉడికించుకోవాలి. నీరు గనక మీకు ఎక్కువగా ఉంటే మూత తీసివేసి మరో నిమిషం సేపు ఈ విధంగా నీళ్లు ఆవిరేటట్టుగా ఉడికించండి. బియ్యానికి రెట్టింపుగా నీళ్లను పొర్లనిచ్చి దాంట్లోకి బిర్యానీకు చెక్క, లవంగా, ఇలాచి, సాజీరా ఇలా కొన్ని మసాలా దినుసులను వేసుకోవాలి. ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అర చెక్క అంటే నిమ్మకాయను ఒక అర దెబ్బ వరకు నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. ఇలా కొద్దిసేపు నీళ్లను పొర్లనివ్వాలి. గంట సేపు నానబెట్టిన బియ్యం తీసుకున్నాను. ఇది వచ్చేసి బాస్మతి తుక్కడా అండి. ఈ యొక్క బియ్యాన్ని నీళ్లు తీసివేసి ఆ యొక్క బియ్యాన్ని పొర్లే నీళ్ళలో వేసుకోవాలి. నేను గంట వరకు నానబెట్టుకున్నాను. నానబెట్టడం వల్ల మనకు అన్నం సన్నగా పొడవుగా వస్తుంది. అన్నం కూడా బాగా పొడి పొడిగా వస్తుంది. ఇలా బియ్యాన్ని మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకోండి. మనము పలుకుగా అంటే గంజొంచడానికి ముందుగా ఏ విధంగా అయితే అన్నం ఉడుకుతుందో మనకు 90% దాదాపుగా ఉడకాలన్నమాట అన్నము. ఇలా ఒకసారి చూడండి. ఈ విధంగా మనకు ఉడికింది అనుకున్నప్పుడు నీళ్ళన్నీ వడవేసుకొని అన్నాన్ని కొంచెం సేపు ఆరనివ్వండి. తర్వాత ఏదైతే మనం దమ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఒక మందపాటి ఒక కడాయి తీసుకున్నాను. దానికి నెయ్యి అప్లై చేస్తున్నాను ఒక స్పూన్ వరకు. తర్వాత ఈ యొక్క రైస్‌ని ఒక లేయర్‌లా వేస్తున్నాను. కొంచెం సగం రైస్ వేస్తున్నాను అనమాట. ఏదైతే మనం చేసామో దాంట్లో సగం లేయర్‌ని ఇలా చూయించేటట్టుగా స్ప్రెడ్ చేస్తున్నాను. తర్వాత లేయర్ వచ్చేసి మటను. అది కూడా నేను గ్రేవీతో పాటుగా తీసుకుంటున్నాను. నేను అర కేజీ తీసుకుంటున్నాను కాబట్టి ఒక్క లేయర్‌లోనే ఈ మటన్ మొత్తం స్ప్రెడ్ చేశాను. తర్వాత మిగిలిన రైస్‌ని పై సైడ్ నుంచి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత అన్ని వైపులా సమానంగా అనుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూను నెయ్యిని పై సైడ్ నుంచి ఈ విధంగా వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల మనకు అన్నం అనేది అంటుకోకుండా ఉంటుంది. మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత కొన్ని పుదీనా ఆకులను, ఆ తర్వాత ఈ యొక్క ఫ్రై చేసిన ఉల్లిపాయని ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్‌ని కొన్ని పై సైడ్ నుంచి ఇలా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మీడియం నుంచి లోకి మంటను పెట్టుకుంటూ దాదాపుగా 8 నిమిషాల సేపు మనం దీన్ని దమ్ చేయాలి. 8 నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీసి చూద్దాము. మనకనేది ఈ రైస్ చూడంగానే మనకు బాగా అర్థమైపోతుంది ఉడికిపోయినట్లు. అయితే వెంటనే మనం మూత తీసిన వెంటనే కలపకుండా ఒక 5 నిమిషాలు గనుక ఉంచుకున్నామంటే మనకు అన్నం అనేది ముక్కలు కాకుండా ఉంటుంది. తర్వాత మటన్ గ్రేవీ రైస్‌కి మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకోండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.